హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికైతే ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే ఆధార్ కార్డ్ అప్డేట్ గురించి అనమాట. ముందుగా మన ఛానల్ని అయితే పైన చెప్పిన వీడియోలో చెప్పిన విధంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ని. ఎందుకంటే మీకు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతిరోజు మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను. కాబట్టి మీరు మరియు ఇతరులకైతే ఈ వీడియోస్ని అలాగే మన ఛానల్ని అయితే షేర్ చేయండి. ముందుగా ఈ టాపిక్ ఏంటంటే ఆధార్ కార్డు అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఆధార్ కార్డు తీసుకొని ఇంతవరకు ఏదైనా వాళ్ళ ఫోటో కానీ లేదంటే అడ్రస్ కానీ మరి ఇతర డీటెయిల్స్ కానీ అప్డేట్ చేసుకొని వాళ్ళు దాదాపు 10 ఏళ్ల లోపల వాళ్ళైతే ఆధార్ కార్డు అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పిల్లలకి 5 సంవత్సరాల పిల్లలకి మరియు 15 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకైతే మనం ఆధార్ కార్డు అయితే అప్డేట్ చేస్తుంటాం. అవి ఫింగర్స్ కానీ ఏవైనా కానీ. దానికోసం ఈ నెల 20 నుంచి మన సచివాలయాల్లో ఆధార్ స్పెషల్ క్యాంపులు అయితే కండక్ట్ చేస్తున్నారు. అవి సచివాలయాలు, స్కూళ్ళు, కాలేజీలు మరియు అంగన్వాడీ సెంటర్లలో అయితే ప్రభుత్వం అయితే ఈ ఆధార్ క్యాంపులు అయితే కండక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆధార్ కార్డు అనేది ప్రతినిత్యం మనకు అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 5 సంవత్సరాలు దాటిన వాళ్ళు మరియు 15 సంవత్సరాలు దాటిన వాళ్ళైతే వాళ్ళ బయోమెట్రిక్ మరియు ఇతర డీటెయిల్స్ అయితే మీ దగ్గరలోని ఆధార్ సెంటర్లలో అప్డేట్ చేసుకోండి. లేదంటే మీ ఆధార్ కార్డులు అనేటివి ఇన్యాక్టివ్ అవుతాయి. ఇన్యాక్టివ్ అయిన తర్వాత మీరు కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది. దానికంటే ముందుగా మీరైతే ఆధార్ కార్డులు అయితే త్వరగా అయితే అప్డేట్ చేసుకోండి. అలాగే బ్యాంకు నుంచి కానీ మరి గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ కోసం అయితే ఈ ఆధార్ కార్డు అయితే కంపల్సరీ కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఆధార్ కార్డుని అయితే అప్డేట్ చేసుకోండి. ఇక్కడ ఓన్లీ ఒక ఆంధ్రప్రదేశ్లోనే 1,83,00,000 ఆధార్ కార్డులు అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉందన్నట్టు యుఐడిఐ మనకు డేటా కూడా ఇవ్వడం జరిగిందనమాట. అందులో 18 ఏళ్ళ నిండిన తర్వాత వేలిముద్రలు అప్డేట్ చేసుకుని వాళ్ళు 48 లక్షల మంది ఉంటే ఇంతవరకు ఆధార్ కార్డు తీసుకొని ఏవి అప్డేట్ చేయని వాళ్ళు దాదాపు 1,35,00,000 మంది ఉన్నారని యుఐడిఐ అయితే మనకు డేటా అయితే ఇవ్వడం జరిగింది. అందుకోసం ఈ నెల 20 నుంచి 24 వరకు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే సచివాలయాలు మరియు కాలేజీలు మరియు ఇతర ప్లేస్లలో అయితే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి అయితే క్యాంపులు అయితే కండక్ట్ చేస్తున్నట్టు మనకు నిన్న నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆధార్ కార్డుని అయితే అప్డేట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.